ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి. పైగా విదేశాల్లో సెటిల్ అయ్యారు. ఆ భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఒకసారి భార్య దుబాయ్ నుంచి ఇండియాకు వచ్చింది. తన అపార్ట్మెంట్లోనే దారుణ హత్యకు గురైంది. మొదట దోపిడీ కోసం జరిగిన హత్య అనే విధంగా ఆధారాలు లభించాయి. కానీ పోలీసుల ఎంక్వైరీలో నమ్మలేని నిజాలు తెలిసాయి. కేవలం 2 టీ కప్పులు ఆ వాస్తవాన్ని బయటపెట్టాయి. అది కర్ణాటక ఉడిపి జిల్లాలోని కుమారగోడు అనే గ్రామం. అక్కడ రామకృష్ణ అనే వ్యక్తి నివసించేవాడు. ఆయనకు చదువు పెద్దగా అవ్వలేదు. స్కూల్ చదువు పూర్తయినప్పటి నుంచే జీవితంలో ఏదో ఒక రోజు విదేశాలకు వెళ్లి స్థిరపడాలనేది ఆయన కోరిక. ముఖ్యంగా దుబాయ్ అంటే ఆయనకు ప్రాణం. అక్కడ ఉద్యోగం చేసి ఒక ఇల్లు కొనుక్కుని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని రాజులా బతకాలనేది ఆయన కల. చదువు లేకపోయినా స్నేహితుల సహాయంతో ఎంతో కష్టపడి 2000 సంవత్సరంలో దుబాయ్కి వెళ్ళాడు. అక్కడ చాలా కష్టపడ్డాడు. కొంచెం కొంచెంగా వృద్ధిలోకి వచ్చాడు. కారు, బంగ్లా కూడా కొన్నాడు. ఒకానొక దశలో తను కన్న కలలన్నీ నిజమయ్యాయి. ఇక పెళ్లి చేసుకుని కుటుంబంతో హాయిగా జీవించాలని నిర్ణయించుకున్నాడు. అయితే దుబాయ్లో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఆయన ఉద్దేశం కాదు. వెంటనే తన తల్లిదండ్రులకు పెళ్లి సంబంధం చూడమని చెప్పాడు. కొడుకు కోసం వారు వధువును వెతికారు. చివరకు విశాల అనే అమ్మాయి వారికి బాగా నచ్చింది. ఆమె తమ ఇంట్లో కాలు పెడితే అంతా మంచే జరుగుతుందని అనుకున్నారు. 2010లో రామకృష్ణ, విశాల పెళ్లి జరిగింది. పెళ్ళైన వెంటనే రామకృష్ణ తన భార్యను దుబాయ్కి తీసుకెళ్లలేదు. ఆమెను దుబాయ్కి తీసుకెళ్లాలంటే కొంత ప్రాసెస్ ఉంటుంది. వీసా మరియు ఇతర డాక్యుమెంట్లు అన్నీ సిద్ధం కావాలి. అందుకే భార్యను తల్లిదండ్రుల దగ్గరే ఉంచి తను మాత్రం ఒంటరిగా దుబాయ్కి తిరిగి వెళ్ళాడు. 2012 నాటికి తన భార్యకు కావాల్సిన వీసా ప్రాసెస్ అంతా పూర్తి చేశాడు. రామకృష్ణ దుబాయ్లో బాగా సంపాదించాడు. అయితే తన భార్యతో కలిసి సొంతూరుకి వచ్చినప్పుడు జాలీగా గడపాలని అనుకున్నాడు. అందువల్ల సొంతూరులో కూడా ఒక ఇల్లు ఉంటే బాగుంటుందని అనిపించింది. ఎక్కువ కాలం దుబాయ్లో ఉన్నా అప్పుడప్పుడు సెలవులకు ఇండియా వస్తుంటాం కదా, అలా వచ్చినప్పుడు సౌకర్యంగా ఉండాలని గేటెడ్ కమ్యూనిటీలో ఒక అపార్ట్మెంట్ కొన్నాడు. ఇప్పుడు ఆయన భార్య అదే ఇంట్లో ఉంటోంది. రామకృష్ణ మాత్రం దుబాయ్లో ఉంటున్నాడు. 2013లో ఇల్లు కొన్న ఆయన అదే ఏడాది చివరలో తన భార్యను దుబాయ్కి తీసుకెళ్లాడు. దుబాయ్కి వెళ్ళిన తర్వాత విశాల గర్భవతి అయింది. 2014లో ఈ దంపతులకు ఒక అందమైన ఆడపిల్ల పుట్టింది. ఆ పాపకు ఆర్వి అని పేరు పెట్టారు. రామకృష్ణ జీవితం ఇప్పుడు అతను కలలు గన్నట్లే సంతృప్తిగా సాగుతోంది. అయితే విశాలకు దుబాయ్లో ఉన్నా కూడా సొంత ఊరుకు ఎప్పుడు వెళ్తామా అని ఉండేది. అందువల్ల వీలు దొరికినప్పుడల్లా కర్ణాటకకు వచ్చేది. అత్తామామలను, తల్లిదండ్రులను కలిసి కొన్నాళ్ళు వారితో ఉండేది. తనకు కుదిరినప్పుడు రామకృష్ణ కూడా వచ్చేవాడు. కానీ కొన్నిసార్లు కుదరకపోతే భార్య, కూతురును ఇండియాకు పంపించేవాడు. దుబాయ్ నుంచి ఇండియాకు కేవలం 4 గంటల ప్రయాణం మాత్రమే. కాబట్టి బాగా సంపాదిస్తున్న రామకృష్ణ కుటుంబానికి ఈ రాకపోకలు ఆర్థికంగా ఇబ్బంది అనిపించలేదు. 2021 జూన్ 29వ తేదీన విశాల తన 7 ఏళ్ల కూతురుతో కలిసి దుబాయ్ నుండి తన సొంత ఊరికి వచ్చింది. రామకృష్ణకు అత్యవసర పని ఉండడంతో ఆయన రాలేకపోయాడు. ప్రతిసారి వాళ్ళు ఊరికి రావడానికి వేర్వేరు కారణాలు ఉంటాయి. ఈసారి మాత్రం తమకు పూర్వీకుల నుంచి వచ్చిన భూమిని అమ్మేసి తోడబుట్టిన వాళ్లతో వాటాలు పంచుకోవడం కోసం విశాల వచ్చింది. ఇండియాకు వచ్చిన తర్వాత ఆమె తన సొంత అపార్ట్మెంట్లోకి వెళ్ళింది. అయితే వచ్చిన పని పూర్తయింది. భూమి అమ్మకం, వాటాల పంపకం పూర్తయింది. జూలై 8, 2021వ తేదీన విశాల తల్లిదండ్రులు తమ కూతుర్ని చూడడానికి ఆ అపార్ట్మెంట్కు వచ్చారు. తమ కూతురు, మనవరాలితో కలిసి 4 రోజులు అక్కడే ఉన్నారు. 12వ తేదీ వరకు చాలా సంతోషంగా గడిపారు. ఆ తర్వాత విశాల తల్లిదండ్రులు ఏమన్నారంటే, మీ ఇంట్లో మేము 4 రోజులు ఉన్నాం కదా, అందువల్ల మీరు కూడా మా ఇంటికి వచ్చి కొన్ని రోజులు ఉండి వెళ్ళండి అని కూతుర్ని ప్రేమగా పిలిచారు. విశాల కూడా సరేనని ఒప్పుకుంది. జూలై 12వ తేదీన ఉదయం 10 గంటలకు వాళ్ళు అపార్ట్మెంట్ నుండి బయటకు వచ్చారు. 4 కలిసి ఒక ఆటోలో బయలుదేరారు. విశాల ఇల్లు వాళ్ళ తల్లిదండ్రుల ఇంటికి 23 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆటోలో 30 గంటలో చేరుకోవచ్చు. ఆటోలో అందరూ కూర్చుని సంతోషంగా మాట్లాడుకుంటూ వెళ్తుండగా సడన్ గా విశాల సెల్ ఫోన్ మోగింది. భర్త రామకృష్ణ నుండి ఆమెకు ఫోన్ వచ్చింది. అతను ఏమన్నాడంటే, నీకు అర్జెంటుగా కొంత డబ్బు పంపించాను, వెంటనే బ్యాంకుకు వెళ్ళి విత్డ్రా చేసి మా పేరెంట్స్కు ఇవ్వు, చాలా అర్జెంట్ అని చెప్పాడు. అప్పుడు విశాల
తన పుట్టింట్లో పాపను తల్లిదండ్రులను దింపింది. అదే ఆటోలో బ్యాంకుకు బయలుదేరింది. నేను త్వరగానే బ్యాంకు పని ముగించుకుని వచ్చేస్తానని పేరెంట్స్కు చెప్పింది. ఉదయం 11 గంటల సమయంలో బ్యాంకు వైపు విశాల వెళ్ళింది. సాధారణంగా బ్యాంకుకు వెళ్తే పని త్వరగానే పూర్తవుతుంది. ఒకవేళ లేట్ అయినా 2 గంటల కన్నా ఎక్కువ కాదు. దాని ప్రకారం చూసుకుంటే మధ్యాహ్నం 1 గంట కల్లా విశాల పుట్టింటికి తిరిగి వచ్చేయాలి. కానీ 2 గంటలైనా కూతురు రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులకు ఆందోళన మొదలైంది. కూతురు సెల్ ఫోన్కు కాల్ చేస్తే కలవడం లేదు. అలా సమయం గడిచిపోయి సాయంత్రం 4 గంటలైంది. తల్లిదండ్రులకు చాలా భయం వేసింది. తమ కూతురు ఖచ్చితంగా 2 గంటలకు భోజనానికి వస్తానని చెప్పింది. మరి ఎక్కడికి వెళ్ళి ఉంటుందని ఆయన చాలా కంగారు పడ్డారు. ఇప్పుడు ఆమె తల్లిదండ్రులు నేరుగా బ్యాంకుకు వెళ్ళారు. బ్యాంకు వాళ్లను తమ కూతురు గురించి అడిగితే, మీరు చెబుతున్న విశాల అనే అమ్మాయి అసలు ఇక్కడికి రానే లేదని చెప్పారు. అప్పుడు పేరెంట్స్ ఏమనుకున్నారంటే, ఒకవేళ బ్యాంకుకు వెళ్లే దారిలో ఆమెకు తెలిసిన స్నేహితులు ఎవరైనా కలిశారేమో, వారిని తీసుకుని తిరిగి అపార్ట్మెంట్కు వచ్చిందేమో అని అనుకున్నారు. అందువల్ల వెంటనే ఆ పేరెంట్స్ ఆటోలో తమ కూతురి అపార్ట్మెంట్కు వెళ్లారు. బయట నుంచి కాలింగ్ బెల్ కొట్టారు. కానీ ఇంటి తలుపులు ఎంతకీ తీయలేదు. అప్పుడే విశాల తండ్రి ఒక విషయం గమనించాడు. ఇంతకీ ఆ ఇంటికి తలుపులు లాక్ చేసి లేవు. తలుపులను దగ్గరకు లాగి మూసిపెట్టినట్లు ఉంది. తలుపులను నెట్టగానే లోపలికి వెళ్ళాయి. లోపల చూస్తే అంతా చీకటిగా ఉంది. విశాల విశాల అని పిలుస్తూ లోపలికి వెళ్ళాడు. కానీ లోపల నుంచి ఎలాంటి స్పందన లేదు. మొదట హాల్లో చూశాడు. ఆ తర్వాత కిచెన్లో వెతికాడు. చివరగా బెడ్రూమ్లోకి వెళ్ళాడు. అక్కడున్న దృశ్యాన్ని చూసి ఆ తండ్రి తల్లడిల్లిపోయాడు. ఎందుకంటే విశాల బెడ్ పై నిర్జీవంగా పడి ఉంది. ఎవరో ఆమెను చాలా క్రూరంగా హత్య చేశారు. అతను బాగా ఏడుస్తూ కూతురు దగ్గరకు వెళ్ళాడు. ఆమె పల్సును చెక్ చేశాడు. కానీ ఆమె ఊపిరి ఆగిపోయిందని తెలుసుకున్నాడు. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. కాసేపటి క్రితమే కళ్ళ ముందు తిరిగిన కూతురు కొద్దిసేపటికే హత్యకు గురవ్వడాన్ని ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు. ఇంతకీ ఆమెను చంపిందెవరు? హంతకులు ఆ ఇంటికి ఎలా వచ్చారు? వారు ఇదంతా పగతో చేశారా లేక దోపిడీ కోసం చేశారా? అసలు ఆ ఇంట్లో ఆ క్షణాన ఏం జరిగింది? పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. విశాల తండ్రి ఫోన్ చేయడంతో కాసేపట్లోనే పోలీసులు వచ్చి ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు క్రైమ్ సీన్లో ఉన్న అన్ని ఆధారాలను సేకరించారు. అయితే ఆ ఇంట్లో ఉన్న పరిస్థితిని చూస్తుంటే విశాల హత్యకు కారణం ఏంటో సులభంగానే అర్థమవుతోంది. ఎవరో లోపలికి వచ్చి దొంగతనం చేసి అడ్డుగా వచ్చిన ఆమెను చంపి వెళ్ళినట్లు పైకి కనిపిస్తోంది. ఎందుకంటే ఇల్లంతా చిందరవందరగా ఉంది. సామాగ్రి అంతా అస్తవ్యస్తంగా పడి ఉంది. బీరువాలో ఉన్న డబ్బు నగలు అన్నీ దొంగిలించబడ్డాయి. అయితే 3-4 గంటల క్రితం తన కూతుర్ని చూసినప్పుడు ఆమె మెడలో, చేతులకు, కాళ్లకు చాలా బంగారు నగలు ఉన్నాయి. ఆ నగలు ఇప్పుడు శవమై పడి ఉన్న తన కూతురి ఒంటి మీద అసలు లేవు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ దోపిడీ జరిగిందని, వచ్చిన దొంగలు తన కూతుర్ని చంపేసి ఆ బంగారం ఎత్తుకెళ్లారని విశాల తండ్రి ఆరోపించాడు. ఆ తండ్రి బాగా ఏడుస్తూ తన కూతురు చనిపోయిందనే విషయం ఆమె భర్త రామకృష్ణకు చెప్పాడు. ఈ వార్త వినగానే రామకృష్ణ తట్టుకోలేకపోయాడు. దాదాపు 4 గంటల క్రితమే కదా భార్యతో మాట్లాడాను. అంతలోనే ఆమె హత్యకు గురైందనే వాస్తవాన్ని అతడు జీర్ణించుకోలేకపోయాడు. కాస్త కూడా ఆలస్యం చేయకుండా వెంటనే దుబాయ్ నుంచి బయలుదేరాడు. ఈ కేసును పోలీసులు పలు విధాలుగా ఎంక్వైరీ చేశారు. మొదట డెడ్ బాడీని చూసిన విశాల తండ్రిని పిలిచి అసలేం జరిగిందని అడిగారు. అతడు తన కూతురు మనవరాలిని తీసుకుని ఆటోలో ఇంటికి వెళ్తుండగా అల్లుడు ఫోన్ చేసి బ్యాంకుకు వెళ్ళమన్నాడని, అలా వెళ్ళిన కూతురు ఇంట్లో డెడ్ బాడీగా కనిపించిందని చెప్పాడు. అయితే ఈ హత్య విషయంలో విశాల తల్లిదండ్రులకే కాదు, పోలీసులకు కూడా ఎన్నో అనుమానాలు ఉన్నాయి. మొదటి అనుమానం ఏంటంటే విశాల ఆటోలో బ్యాంకుకు బయలుదేరింది, కానీ ఆమె బ్యాంకుకు వెళ్ళలేదు. రెండో అనుమానం ఏంటంటే ఆమె బ్యాంకుకు బయలుదేరి ఇంటికి ఎందుకు తిరిగి వచ్చింది? ఇప్పుడు ఈ 2 ప్రశ్నలకు సరైన సమాధానం దొరికితే హంతకుడిని పట్టుకోవచ్చని పోలీసులకు గట్టి నమ్మకం కలిగింది.
పోలీసులు క్రైమ్ సీన్ను క్షుణ్ణంగా పరిశీలిస్తే వారికి ఒక కీలకమైన ఆధారం దొరికింది. తెగిపోయిన స్థితిలో చార్జర్ వైర్ కనిపించింది. అంతేకాదు హత్యకు గురైన విశాల పోస్టుమార్టం రిపోర్టు కూడా ఏం చెబుతోందంటే చార్జర్ వైరుతో ఎవరో ఆమె గొంతు నులిమి చంపారని చెబుతోంది. అయితే ఆమెపై అత్యాచారం జరగలేదు. కాబట్టి దొంగలు చోరీ కోసం లోపలికి వచ్చినప్పుడు విశాల వారిని గట్టిగా ఎదుర్కోవడంతో ఆమెను చంపి ఉంటారని పోలీసులు మొదట అనుకున్నారు. అయితే క్రైమ్ సీన్ను పరిశీలిస్తున్నప్పుడు దొరికిన మరో వింతైన ఆధారం పోలీసులను గందరగోళానికి గురిచేసింది. లివింగ్ రూమ్లో ఒక సోఫా ఉంది. ఆ సోఫా పక్కన ఒక టీపాయ్ ఉంది. దానిపై అప్పుడే ఎవరో తాగిపెట్టినట్టుగా 2 టీ కప్పులు కనిపించాయి. ఆ తర్వాత పోలీసులు కిచెన్లోకి వెళ్ళి చూస్తే ఇద్దరికీ సరిపడా టీ పెట్టినట్లుగా పాత్రలు కనిపించాయి. అప్పుడు పోలీసులకు ఇది చోరీ కోసం జరిగిన హత్య కాదు అనిపించింది. ఎవరో 2 వ్యక్తులు లోపలికి వచ్చి ఉండొచ్చు. కానీ లోపలికి వచ్చిన ఆ వ్యక్తులు ఖచ్చితంగా విశాలకు తెలిసిన వారే అయి ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఎలాంటి పరిచయం లేని వారిని ఇంట్లోకి రానిచ్చి ఎవరైనా టీ పెట్టి ఇస్తారా? అలా ఇవ్వరు కదా. ఇప్పటి వరకు ఇది కేవలం ఒక దోపిడీ కేసు మాత్రమే అని పోలీసులు అనుకున్నారు. కానీ ఈ టీ కప్పులు దర్యాప్తును వేరే కోణంలో ఆలోచించేలా చేశాయి. ఈ హత్య జరిగిన అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నప్పటికీ దురదృష్టవశాత్తు ఆ ఇంటి చుట్టూ ఎక్కడా సీసీటీవీ కెమెరాలు లేవు. అందువల్ల ఆ ఇంటికి ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు అనే దానికి ఎలాంటి డిజిటల్ ఆధారాలు పోలీసులకు దొరకలేదు. అందువల్ల పోలీసులు ఎక్కడి నుంచి విచారణ మొదలు పెట్టారంటే ఏ ఆటో డ్రైవర్ విశాలను బ్యాంకుకు తీసుకెళ్లాడో లేదా ఇంటికి తీసుకొచ్చాడో ఆ ఆటో డ్రైవర్ను కనిపెడితే విశాల చివరి క్షణాలు ఎలా గడిచాయో తెలుస్తుందని అనుకున్నారు. వెంటనే ఆటో స్టాండ్కు వెళ్ళి చివరగా విశాలను ఆమె తల్లిదండ్రులను పికప్ చేసుకున్న డ్రైవర్ను కనిపెట్టారు. విశాల గురించి ఆరా తీశారు. ఆ ఆటో డ్రైవర్ ఏం చెప్పాడంటే, సార్, నేను వారిని ఇంటి దగ్గర దించేటప్పుడు విశాల ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతోంది. ఆ తర్వాత నన్ను బ్యాంకుకు తీసుకువెళ్ళమని చెప్పింది. నేను బ్యాంకుకు దగ్గరగా వెళ్తున్నప్పుడు ఆమెకు మరో కాల్ వచ్చింది. ఆ ఫోన్ మాట్లాడిన వెంటనే ఇప్పుడు బ్యాంకుకు వెళ్ళొద్దు, ఒక అర్జెంట్ పని ఉండింది, నన్ను వెంటనే మా ఇంటికి తీసుకెళ్ళు అంది. అందుకే నేను మళ్ళీ ఆ గేటెడ్ కమ్యూనిటీకి వచ్చాను. బయటే ఆమెను దించి నేను వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు అని ఆ ఆటో డ్రైవర్ చెప్పాడు. ఇప్పుడు ఆయన చెప్పింది నిజమో కాదో అని నిర్ధారించుకోవడానికి అక్కడున్న వాచ్మెన్ను పోలీసులు విచారించారు. ఆటో డ్రైవర్ చెప్పింది 100కు 100% నిజమని అతను చెప్పాడు. అయితే ఈ క్రైమ్లో ఆటో డ్రైవర్కు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఇప్పుడు పోలీసులు 3 బృందాలుగా విడిపోయి దర్యాప్తును వేగవంతం చేశారు. ఒక బృందం ఈ అపార్ట్మెంట్ చుట్టుపక్కల ఏరియాల్లో ఎక్కడైనా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయేమో అని చెక్ చేస్తోంది. ఇంకో బృందం పక్కింటి వారిని, చుట్టుపక్కల వారిని విచారిస్తోంది. ఆ రోజు ఎవరైనా అనుమానాస్పదంగా ఆ అపార్ట్మెంట్ లోపలికి వెళ్లారా అని ఆరా తీస్తోంది. ఇంకో బృందం విశాల కాల్ రికార్డులను తీసి ఆమె చివరగా ఎవరెవరితో మాట్లాడింది, ఎవరికి ఎలాంటి మెసేజ్లు పంపిందని చెక్ చేశారు. ఇలా పోలీసులు వివిధ కోణాల్లో విచారణ చేస్తుండగా ఈ కేసులో మొదటి బ్రేక్ త్రూ లభించింది. విశాల తన భర్తతో కాకుండా ఇంకో నంబర్తో కూడా తరచుగా మాట్లాడినట్లు కాల్ డేటాలో ఆధారాలు దొరికాయి. కానీ ఆ నంబర్ ఎవరిదని పోలీసులు లోతుగా విచారిస్తే అది విశాల బంధువులదని తెలిసింది. అయితే ఆ బంధువులతో మాట్లాడడానికి 100 కారణాలు ఉండొచ్చు. అందువల్ల ఆ బంధువులను విచారణ కోసం పిలిచారు. విశాల ఎన్నోసార్లు దుబాయ్ నుంచి వచ్చినా ఈసారి ఎందుకు ఇండియా వచ్చిందంటే పూర్వీకుల నుంచి వచ్చిన ఒక ఆస్తిని అమ్మేసి తోడబుట్టిన వాళ్లతో వాటా పంచుకోవడం కోసం వచ్చింది. ఆ తతంగం గురించి మాతో కొద్దిసేపు ఫోన్లో మాట్లాడింది. కానీ ఆ తర్వాత మేము ఆమెతో మాట్లాడలేదు. మాకు ఈ హత్యతో ఎలాంటి సంబంధం లేదని వారు చెప్పారు. అయితే ఆస్తి వివాదాలు చాలా అపాయకరమైనవి. వాటి వల్ల ఎన్నో దారుణాలు జరుగుతుంటాయి. ఆస్తి వివాదాల వల్ల ఎవరైనా విశాలను హత్య చేశారా అనే కోణంలో కూడా పోలీసులు విచారించారు. బంధువులందరినీ ఒక్కొక్కరిగా పిలిచి మాట్లాడారు. కానీ బంధువులే విశాలను చంపినట్లు ఎలాంటి బలమైన ఆధారాలు దొరకలేదు. దాంతో బంధువుల ద్వారా విశాలకు ఎలాంటి ప్రమాదం జరగలేదని పోలీసులు నిర్ధారించుకున్నారు. పోలీసులు విశాల కాల్ లిస్టు చెక్ చేసినప్పుడు ఆమె తన భర్తతో వాట్సాప్ కాల్ మాట్లాడింది. ఆ తర్వాత తన బంధువుతో మాట్లాడింది. అంతకు మించి ఇంకెవరితోనూ ఆమె మాట్లాడినట్లు కాల్ రికార్డ్స్లో లేదు. మరి అలాంటప్పుడు ఆమె తనకు బాగా తెలిసిన అతిథిని ఇంట్లోకి ఎలా రానిచ్చింది?
ఎవరో గుర్తు తెలియని వ్యక్తి అయితే నేరుగా ఇంట్లోకి ఎలా వస్తారు? ఖచ్చితంగా ఆ వ్యక్తి వచ్చే ముందు ఆమెకి ఫోన్ చేసి ఉండాలి. ఫోన్ చేసి తాను వస్తున్నానని చెబితే ఆమె లోపలికి అనుమతించి ఉంటుంది. యాక్చువల్గా ఇదే జరిగి ఉండాలని పోలీసులు అనుకున్నారు. కానీ కాల్ హిస్టరీలో చూస్తే ఆమెకి వేరే ఎలాంటి కాల్స్ రాలేదు. చివరిగా వచ్చిన కాల్ ఎవరిదంటే ఆమె భర్త నుంచే వచ్చింది. ఆటోలో ఆమె తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్తున్నప్పుడు సరిగ్గా ఉదయం 11 గంటలకు ఆమె భర్త ఫోన్ చేశాడు. ఆ తర్వాతే ఆమె ఆటోను మళ్లించి బ్యాంకుకు బయలుదేరింది. 11:30 కల్లా ఆమె బ్యాంకుకు చేరుకోవచ్చు. అయితే 11 నుంచి 11:30 మధ్యలో దుబాయ్ నుంచి ఆమె భర్త మరోసారి కాల్ చేశాడు. ఆ ఫోన్ కాల్ తర్వాతే ఆమె బ్యాంకుకు వెళ్లకుండా సడన్ గా తన ఇంటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏ కారణం చేత ఆమె భర్త బ్యాంకుకు వెళ్ళొద్దు, వెంటనే ఇంటికి వెళ్ళు అని చెప్పాడో తెలిస్తే విశాల ఎందుకు చంపబడింది, ఆమెను ఎవరు చంపారనే విషయం తెలుస్తుందని పోలీసులు భావించారు. అందువల్ల రామకృష్ణ రాక కోసం పోలీసులు ఎదురు చూశారు. కానీ అతను తన భార్య చనిపోయిందని చాలా శోకంలో ఉన్నాడు. నోరు విప్పి మాట్లాడే స్థితిలో లేడు. పోలీసులు మానవతా దృక్పథంతో 2-3 రోజులు ఓపికగా వేచి చూశారు. ఆ తరువాత రామకృష్ణను విచారణ కోసం పిలిచారు. రామకృష్ణ గారు, మీరు ఉదయం 11 గంటలకు మీ భార్యకు ఫోన్ చేసి బ్యాంకుకు వెళ్ళమని చెప్పారు. కాసేపట్లోనే ఆమెకు మళ్ళీ మీరు కాల్ చేశారు. ఆ తర్వాత ఆమె మళ్ళీ ఎందుకు ఇంటికి వెళ్లాల్సి వచ్చింది? నువ్వు నీ భార్యను తిరిగి అపార్ట్మెంట్కు వెళ్ళమని ఎందుకు చెప్పావని పోలీసులు నిలదీశారు. ఆ ప్రశ్నకు రామకృష్ణ సరైన సమాధానం చెప్పలేక నీళ్లు నమిలాడు. అతని తడబాటును చూస్తుంటే అతనే ఏదో చేసి ఉంటాడని పోలీసులకు అనిపించింది. విశాల చనిపోయే ముందు తన భర్తతో తప్ప ఇంకెవరితోనూ ఫోన్లో మాట్లాడలేదు. అంటే ఈ భర్తే ఏదో ప్లాన్ చేసి పథకం ప్రకారం విశాలను హత్య చేయించాడా అని పోలీసులు ఆలోచించారు. ఇప్పటి వరకు వారు రామకృష్ణను ఒక బాధితుడిలాగా, భార్యను కోల్పోయిన వ్యక్తిలాగా భావించారు. కానీ ఎప్పుడైతే అతను దర్యాప్తును తప్పుదారి పట్టిస్తున్నాడని తెలిసిందో అప్పటి నుంచే ఈ హత్యకు భర్త రామకృష్ణకు సంబంధం ఉందని పోలీసులు అనుమానించారు. తమదైన శైలిలో అతన్ని గట్టిగా విచారించారు. పోలీసుల విచారణను భరించలేక రామకృష్ణ చివరికి నిజాలు చెప్పడం మొదలుపెట్టాడు. సార్, నేనే నా భార్యను పక్కా ప్లాన్ ప్రకారం చంపించా అని చెప్పాడు. ప్రతి హత్య వెనుక ఖచ్చితంగా ఒక బలమైన కారణం ఉంటుంది. మరి నీ భార్యను ఎందుకు చంపించావు అని పోలీసులు అడిగారు. అప్పుడు రామకృష్ణ ఒక్కో విషయం చెప్పడం మొదలుపెట్టాడు. నిజానికి తన భార్యను చంపాలని అతను ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. దాదాపు 2-3 సంవత్సరాలుగా ప్లాన్ చేస్తున్నాడు. 2021 మార్చి నెలలోనే ఈ ఘోరానికి పథకం రచించాడు. ఒకరోజు తన స్నేహితుడు ధర్మేంద్రతో రామకృష్ణ సరదాగా మాట్లాడుతున్నాడు. మాటల మధ్యలో రామకృష్ణ ఏమన్నాడంటే, మనం ఒకరిని చంపాలంటే ఏం చేయాలని అడిగాడు. అప్పుడు ధర్మేంద్ర ఏమన్నాడంటే, దానికి 2 దారులు ఉంటాయి. ఒకటి, నువ్వే నేరుగా వెళ్ళి చంపొచ్చు. రెండోది, కిరాయి హంతకుల ద్వారా చంపించొచ్చు. వాళ్లకు తగినంత డబ్బు ఇస్తే క్షణాల్లో పని ముగిస్తారని చెప్పాడు. నిజంగానే అలాంటి వాళ్ళు మనకు దొరుకుతారా? అలా చేయడం కుదురుతుందా అని రామకృష్ణ అడిగాడు. నీకు ఎందుకంత అనుమానం? నాకు 5 లక్షలు ఇవ్వు. ఇండియాలో నువ్వు ఎవరిని చంపమంటావో చెప్పు, నేను నా మనుషులతో పని పూర్తి చేయిస్తా అని అన్నాడు. ధర్మేంద్ర మాటలను రామకృష్ణ బాగా నమ్మాడు. అందువల్ల అసలు విషయం చెప్పాడు. నా భార్య విశాలను చంపాలి, కానీ నా పేరు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దని చెప్పాడు. నేను దుబాయ్లో ఉండగానే ఆమె చనిపోవాలి. దీనికి నువ్వు ఏర్పాట్లు చేస్తావా అని అడిగాడు. దానికి ధర్మేంద్ర, ఖచ్చితంగా నేను ఏర్పాట్లు చేస్తాను. ఇందులో నువ్వు నేరుగా ఎక్కడ ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లేదు. నీ పేరు కూడా బయటకు రాదు. నెక్స్ట్ టైం నువ్వు ఇండియాకు వెళ్ళేటప్పుడు నాకు ముందే చెప్పు, నేను వాళ్లను నీకు నేరుగా పరిచయం చేస్తా అని అన్నాడు. అనుకున్న ప్రకారమే 2021 ఏప్రిల్లో రామకృష్ణ తన కుటుంబంతో కలిసి సరదాగా ఇండియాకు వెళ్ళాడు. అప్పుడు ధర్మేంద్ర ముందుగా చెప్పినట్టే స్వామినాథన్ మరియు రోహిత్ అనే 2 కిరాయి హంతకులను అతనికి పరిచయం చేశాడు. ఈ 2 వ్యక్తులే నీ భార్యను చంపేస్తారు, వారితో డీల్ మాట్లాడుకో అని ధర్మేంద్ర చెప్పాడు. రామకృష్ణ ఆ 2 హంతకులతో నేరుగా మాట్లాడాడు. 5 లక్షలకు ఒప్పందం చేసుకున్నాడు. అడ్వాన్స్గా 2 లక్షల రూపాయలు కూడా ఇచ్చాడు. హత్య పూర్తయిన తర్వాత మిగిలిన 3 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పాడు. ఆ తర్వాత తన భార్య కూతుర్ని తీసుకుని దుబాయ్ వెళ్ళిపోయాడు. దుబాయ్ వెళ్ళాక జూన్ నెలలో తన పూర్వీకుల ఆస్తిని అమ్మడం కోసం విశాల కూతురుతో కలిసి ఇండియాకు వచ్చింది.
తన భార్యను అడ్డు తొలగించుకోవడానికి ఇదే మంచి అవకాశం అని రామకృష్ణ భావించాడు. వెంటనే ఆ ఇద్దరు హంతకులను ఫోన్లో అలర్ట్ చేశాడు. నా భార్య ఇండియాకు వచ్చేసింది, త్వరలోనే మీరు ప్లాన్ను అమలు చేయండి అని చెప్పాడు. కాకపోతే నాకు ఒక 2-3 రోజులు సమయం ఇవ్వండి. ఎప్పుడు నా భార్య ఒంటరిగా ఉంటుందో అప్పుడు మీకు ఖచ్చితమైన సమాచారం ఇస్తానని అన్నాడు. అప్పటి నుంచి రామకృష్ణ ఆ ఇద్దరు హంతకులతో నిరంతరం టచ్లో ఉన్నాడు. విశాల ఒంటరిగా ఉన్నప్పుడు ప్లాన్ అమలు చేయాలని అనుకున్నాడు. మంచి సమయం కోసం ఎదురు చూశాడు. అయితే విశాల ఇండియాకు వచ్చి పూర్వీకుల ఆస్తి అమ్మి తోబుట్టువులతో వాటా పంచుకుంది. ఇక ఆమె అపార్ట్మెంట్లో కూతురుతో కలిసి ఉంటుంది. అప్పుడు ఆమెను చంపించాలని అనుకున్నాడు. కానీ ఆమెను చూడ్డానికి పేరెంట్స్ వచ్చి 4 రోజులు అక్కడే ఉన్నారు. దాంతో రామకృష్ణ వేసిన ప్లాన్ ఆగిపోయింది. అయితే ఆమె పేరెంట్స్ వెళ్ళిపోయిన తర్వాత సింపుల్గా ఆమెను చంపియొచ్చు అనుకున్నాడు. కానీ విశాల తన తల్లిదండ్రులతో కలిసి వాళ్ళ ఇంటికి బయలుదేరడం అతనికి పెద్ద షాక్నిచ్చింది. ఒకవేళ ఆమె ఇప్పుడు వాళ్ళ నాన్నతో కలిసి వారి ఇంటికి వెళ్ళిపోతే అక్కడ 4 రోజులు ఉంటుంది. ఆ తర్వాత దుబాయ్కి వచ్చేస్తుంది. ఆ తర్వాత దుబాయ్లో ఆమెను చంపడం అస్సలు కుదరదు. తన ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అవుతుందని కంగారు పడ్డాడు. రామకృష్ణకు అప్పుడే ఒక దుర్మార్గమైన ఆలోచన వచ్చింది. ఎలాగైనా ఇప్పుడు ఆమెను ఒంటరిగా మళ్ళీ అపార్ట్మెంట్కు రప్పించాలని అనుకున్నాడు. అందుకోసం ఏం చేయాలా అని బాగా ఆలోచించాడు. ముందుగా ఆమె బ్యాంకుకు వెళ్తున్నట్లు అందరినీ నమ్మించాలని అనుకున్నాడు. అందువల్ల ఆమె అకౌంట్కు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాడు. వెంటనే బ్యాంకుకు వెళ్ళి ఆ డబ్బు విత్డ్రా చేసి మా తల్లిదండ్రులకు ఇవ్వమని ఫోన్లో చెప్పాడు. ఆమె బ్యాంకుకు బయలుదేరగానే మళ్ళీ ఫోన్ చేసి, ఇప్పుడు నువ్వు బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు, నాకు బాగా తెలిసిన 2 స్నేహితులు మన ఇంటి దగ్గరకు వచ్చారు. వారి పేర్లు స్వామినాథన్, రోహిత్. వారు మన ఇంటి గేటు బయట వేచి చూస్తున్నారు. వారిద్దరి ద్వారా నీకు మన పాపకు కొన్ని గిఫ్టులు పంపాను. నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళి వాటిని తీసుకో అని చెప్పాడు. చాలా తెలివిగా ఆమెను నమ్మించాడు. అయితే ఈ స్వామినాథన్, రోహిత్ అనే వాళ్ళు విశాలకు ఆల్రెడీ తెలుసు. గత మార్చి నెలలో రామకృష్ణతో కలిసి ఆమె ఇండియాకు వచ్చినప్పుడు ఆ ఇద్దరిని తన భార్యకు రామకృష్ణ పరిచయం చేశాడు. వీరు నా క్లోజ్ ఫ్రెండ్స్. ఎప్పుడైనా నువ్వు ఇండియాకు వచ్చినప్పుడు ఎలాంటి చిన్న సహాయం కావాలన్నా వీరు నీకు అందుబాటులో ఉంటారని చెప్పి ముందుగానే ఆమెను నమ్మేలా చేశాడు. అందువల్ల ఈ స్వామినాథన్, రోహిత్ ఆల్రెడీ విశాలకు తెలుసు. తన భర్త స్నేహితులు తమ కోసం ఏవో గిఫ్టులు తీసుకొచ్చారని ఆమె వాళ్ళని ఇంట్లోకి ఆహ్వానించింది. వారిద్దరూ 2 బాక్సులతో ఇంట్లోకి వచ్చారు. కిచెన్లోకి వెళ్ళి ఇద్దరికీ టీ పెట్టి ఇచ్చింది. ఆ తర్వాత వాళ్ళు తెచ్చిన బాక్సులను ఆమెకు ఇచ్చారు. ఆ బాక్సులను విప్పి చూసిన విశాల ఎంతో సంతోషపడింది. ఒక దాంట్లో తన పాపకు బహుమతి, ఇంకో దాంట్లో తనకు మేకప్ వస్తువులు ఉన్నాయి. దుబాయ్ నుంచి వచ్చిన 2-3 వారాలకే తన భర్త సర్ప్రైజ్ ప్లాన్ చేశాడా అని ఆమె చాలా సంతోషపడింది. అప్పుడు వాళ్ళిద్దరిలో ఒకడైన స్వామినాథన్, మేడం, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యేలా ఉంది, కాస్త మీ ఛార్జర్ ఇస్తారా అని అడిగాడు. విశాల కిచెన్లోకి వెళ్ళి ఛార్జర్ తెచ్చి అతనికి ఇచ్చింది. అతడు ఆ ఛార్జర్ నుంచి కేబుల్ తీసి చేతికి చుట్టుకున్నాడు. అప్పుడు రోహిత్ అనేవాడు సడన్ గా వెనక నుండి విశాల నోరు గట్టిగా మూసేశాడు. ఇంకొకడు ఆ వైరుతో ఆమె మెడను గట్టిగా బిగించాడు. ఊపిరి ఆడకుండా చేయడం వల్ల ఆమె కాసేపట్లోనే ప్రాణాలు విడిచింది. ఆ దుర్మార్గులను తన భర్తే పంపించాడని తెలియకుండానే ఆమె ప్రాణాలు విడిచింది. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఆ ఇంట్లో ఉన్న నగలు, డబ్బులు తీసుకుని పారిపోయారు. ఆ తర్వాతే విశాల తండ్రి అక్కడికి వచ్చి కూతురు డెడ్ బాడీని చూశాడు. వెంటనే ఆ దుర్మార్గులు రామకృష్ణకు ఫోన్ చేసి పని పూర్తి చేశామని చెప్పారు. మిగిలిన 3 లక్షలు వారి ఖాతాలకు అతను ట్రాన్స్ఫర్ చేశాడు. అతడు ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత అందరికీ ఒక అనుమానం కలిగింది. ఈ భార్యాభర్తలు బయటకు చాలా సంతోషంగా ఉండేవారు. వారికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కూడా లేవు. అలాంటప్పుడు ఈ రామకృష్ణ తన భార్యను చంపాల్సిన అవసరం ఏముందని అనిపించింది. ఇదే విషయం రామకృష్ణను పోలీసులు అడిగారు. అప్పుడు అతడు ఈ హత్యకు మోటివ్ ఏంటో చెప్పాడు. సార్, నా భార్య చాలా జోవియల్గా ఉంటుంది, అందరితో కలివిడిగా మాట్లాడుతుంది, ఆడవాళ్ళు మగవాళ్ళు అనే తేడా లేకుండా గంటల కొద్దీ ఫోన్లో మాట్లాడుతుంది. కానీ గత కొంతకాలంగా నేను ఆమెను నిశితంగా పరిశీలిస్తున్నాను. ఆమె ఎవరో ఒక వ్యక్తితో చాలాసేపు ఫోన్లో మాట్లాడుతోంది. నన్ను సరిగ్గా చూసుకోవడం లేదు, నా బిడ్డను కూడా పట్టించుకోవడం లేదు.
అందుకే ఖచ్చితంగా ఆమెకు వేరే పురుషుడితో అక్రమ సంబంధం ఉందని అనిపించింది. అందుకే నా భార్యను చంపించాను అని అన్నాడు. మనం ఒక వ్యక్తి మీద ఆరోపణలు చేసినప్పుడు దానికి బలమైన ఆధారం ఉండాలి. అయితే ఈ రామకృష్ణ చెప్పిన దాంట్లో ఏదైనా నిజం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేశారు. విశాల ఫోన్ రికార్డులను మళ్ళీ చెక్ చేశారు. కుటుంబ సభ్యులు, భర్త తప్ప ఆమె వేరే ఏ పురుషుడితోనూ మాట్లాడిన ఆధారాలు లేవు. అప్పుడు విశాల కుటుంబ సభ్యులు, బంధువులు ఏమన్నారంటే, మా అమ్మాయిని దారుణంగా చంపి నిందలు వేస్తున్నాడని ఆరోపించారు. విశాల సెల్ ఫోన్ రికార్డు కూడా ఆ విషయాన్నే చెబుతోంది. భర్త చెప్పినట్టు ఆమె ఎవరితోనూ అనవసరంగా మాట్లాడలేదు. అంటే రామకృష్ణ అబద్ధం చెబుతున్నాడని పోలీసులకు అర్థమైపోయింది. బహుశా దుబాయ్లో అతనికి మరో స్త్రీతో సంబంధం ఉండి ఉండవచ్చు. ఆమెతో జీవితాన్ని పంచుకోవడానికి ఇక్కడ ఇండియాలో భార్యను చంపేశాడని అంతా భావించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రామకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. హంతకులైన స్వామినాథన్, రోహితులను కూడా పట్టుకున్నారు. ఈ ముగ్గురిని అరెస్ట్ చేసిన మరో వ్యక్తి మాత్రం దొరకలేదు. అతనెవరంటే ఈ హత్యకు ఐడియా ఇచ్చిన ధర్మేంద్ర. 2021లో హత్య జరిగిన 10 రోజుల్లోనే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ ధర్మేంద్ర దుబాయ్లో ఉండడంతో పోలీసులను బురిడీ కొట్టిస్తూ వచ్చాడు. చివరకు 3 ఏళ్ల తర్వాత అంటే 2024లో ధర్మేంద్ర లక్నోకు ఫ్లైట్లో వస్తున్నాడనే సమాచారం తెలిసి పోలీసులు అతని కోసం కాపు కాశారు. లక్నో ఎయిర్పోర్ట్లో దిగగానే ధర్మేంద్రను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం 4 హంతకులు జైల్లోనే ఉన్నారు. ఈ కేసు విచారణ ఇంకా జరుగుతోంది. వీరికి ఖచ్చితంగా జీవిత ఖైదు పడుతుందని అంతా భావిస్తున్నారు. రామకృష్ణ కలలుగన్నట్లుగా జీవితంలో అన్నీ లభించాయి. మంచి ఉద్యోగం, మంచి భార్య, ముద్దులొలికే కూతురు అని అతని ఇంట్లో సంతోషం తిష్టవేసింది. కానీ తనకు లభించిన అదృష్టాన్ని అతను కాపాడుకోలేకపోయాడు. కోరుకున్నట్లుగా జీవితంలో సెటిల్ కావడం అందరికీ జరగకపోవచ్చు. కానీ అలాంటి అదృష్టాన్ని అతను చేజేతులా నాశనం చేసుకున్నాడు. అన్నీ అమరిన తర్వాత అతనిలో కలిగిన మార్పులు అతని సంతోషాన్ని దూరం చేశాయి. అందరిలాగే విదేశాల్లో బతుకుదెరువు కోసం వెళ్ళిన ఆ రోజుల్లో రామకృష్ణ మనసులో ఎన్నో ఆశలు ఉండేవి. ఆ సంపాదన, ఆ భోగభాగ్యాలు అతనిని క్రమంగా మార్చేశాయి. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన అతనికి సొంత భార్యతో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు కూడా పెద్ద పెద్దగా కనిపించడం మొదలయ్యాయి. మనసులో ఎక్కడో పెరిగిన అనుమానాలు, అహంభావం అతని ఆలోచనలను పూర్తిగా విషపూరితం చేశాయి. పక్కన ఉన్న భార్యను అర్థం చేసుకునే ఓపిక నశించి ఆమెను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనే ఆలోచన కలిగింది. చివరకు కట్టుకున్న భార్య శత్రువుగా మారిపోయింది. కిరాయి హంతకులను పెట్టుకుని మరీ భార్యను హత్య చేయించాడు. భర్తపై అంతులేని నమ్మకంతో అతను చెప్పినట్లు చేస్తూ అతనే సర్వస్వం అని బతుకుతున్న విశాలకు అతని మనసులో ఇంత కుట్ర ఉందనే విషయం అసలు తెలియదు. తన చావుకు తన భర్తే కారణమని కూడా తెలియకుండా విశాల కన్నుమూసింది. ఈ విషయం ఆమెకు తెలిసి ఉంటే ఆమె ఆత్మ ఎంత క్షోభించి ఉండేదో. ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న భర్తే కాటికి పంపాడని తెలిస్తే ఆమె ఎంత బాధపడి ఉండేదో. ఆ గదిలో ఒక ఊపిరి ఆగిపోయే ముందు ఎంతటి మోసం జరిగిందో తలుచుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. అర్థం పర్థం లేని అనుమానాలు, స్వార్థపూరిత ఆలోచనలు మనిషిని ఏ స్థాయికి దిగజార్చుతాయో ఈ ఘటనే ప్రత్యక్ష సాక్ష్యం. మనుషుల మధ్య బంధాలు నూలుపోగులా తెగిపోవడానికి ఎంతో సమయం పట్టట్లేదు. కానీ చేసిన మోసం ఎంత దాచినా దాగదు. అంతిమంగా నిజమే గెలుస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.